హాయ్, నా పేరు సాయి కుమార్. నేను ఇప్పుడు మీకు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందో లేదో ఎలా చెక్ చేయాలో మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఏదైనా ట్రాన్స్ఫార్మర్ అయినా, సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ అయినా, 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్ అయినా, పీటీఆర్ అయినా, కేబుల్ అయినా, మోటార్ అయినా అది డ్యామేజ్ అయిందో లేదో ఈ మెగ్గర్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు సింపుల్గా. ఈ మెగ్గర్ టెస్ట్ ఏ విధంగా చేస్తారో మీకు చూపిస్తాను. చాలామంది ఏదైనా డ్యామేజ్ అయితే దాన్ని ఎలాంటి ఇండస్ట్రీ అయినా, డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా ఏదైనా డ్యామేజ్ అయితే దాన్ని మెగ్గర్ టెస్ట్ చేయాలంటారు. చాలామందికి అంటారు, కానీ దాంట్లో 50% మెంబర్స్కి మెగ్గర్ టెస్ట్ ఏ విధంగా చేస్తారో తెలియదు. ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. మెగ్గర్ టెస్ట్ చేయాలంటే ఎప్పుడైనా దేనికైనా బాడీకి, ట్రాన్స్ఫార్మర్ అయినా, పీటీఆర్ అయినా, డీటీఆర్ అయినా బాడీకి ఉన్న న్యూట్రల్ని బాడీ ఎత్తుకున్న న్యూట్రల్ని రిమూవ్ చేయాలి. ఈ పట్టిని, ఎందుకంటే ఇది షార్ట్ చూపెడుతుంది, మనకి రిమూవ్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ అంత టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సప్లై ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను కనెక్ట్ చేసే స్టార్ట్ చేయాలి. అది మర్చిపోద్దు మెయిన్. ఇది మెకో కంపెనీ మెగ్గర్. ఇది ఎన్లాగ్ టైప్ మెగ్గరు. దేంట్లోనే డిజిటల్ మోడల్ కూడా ఉంటాయి. ఇది డిజిటల్ మోడల్, ఇది ఎన్లాగ్. మీకు అర్థం కావాలని మీకు ఎన్లాగ్ మోడల్ చూపిస్తాను. ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ మీద మెగ్గర్ టెస్ట్ చేయాలంటే ముఖ్యంగా 3 టెస్ట్ చేయాలి. ఒకటి హెచ్వి నుంచి బాడీకి ఎంత రెసిస్టెన్స్ ఉందో చూడాలి. ఇంకోటి ఎల్వి నుంచి బాడీకి ఎంత రెసిస్టెన్స్ ఉందో చూడాలి. ఇంకొకటి ఎల్వి నుంచి హెచ్వికి ఎంత రెసిస్టెన్స్ ఉందో చూడాలి. ఎక్కడ 0 వచ్చినా లోపల షార్ట్ అయినట్టు, అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కడ 0 వచ్చినా లోపల వైరింగ్ షార్ట్ అయినట్టు, ట్రాన్స్ఫార్మర్ అనేది డ్యామేజ్ అయినట్టు. ఓకేనా? ఇప్పుడు మెగ్గర్లో 2 టెర్మినల్స్ ఉంటాయి, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. నేను హెచ్వి బుష్కి ఒకటి ఇచ్చిన, ఇది ఒకటి బాడీకి ఇస్తున్నా. హెచ్వి బుష్కి ఒకటి బాడీకి, అంటే ఈ రెండింటి మధ్య కాంటాక్ట్ ఉండకూడదు. కాంటాక్ట్ ఉంటే బాడీ షాక్ వస్తుంటే. ఇప్పుడు రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది, చూడండి. ఇక్కడ చూడండి, మనకి మెగా ఓమ్స్ చూపిస్తుంది, అంటే హెచ్వి వైండింగ్ బాడీకి షార్ట్ కాలేదు. ఇంకోటి ఎల్వి నుంచి బాడీకి, ఎల్వి పెట్టే ఉంది, బాడీ కనెక్ట్ చేసి ఉంది. ఇప్పుడు ఎల్వి నుంచి బాడీకి చూడండి, మెగా ఓమ్స్ చూపిస్తుంది. మెగా ఓమ్స్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే, అంటే ఈ రెండింటి మధ్యలో బాడీకి ఎల్వి వైండింగ్ టచ్ కావట్లేదని మీనింగ్. ఎల్వి నుంచి హెచ్వికి, అంటే లో వోల్టేజ్ సైడ్ నుంచి హెచ్వి హై వోల్టేజ్ సైడ్కి డిస్టెన్స్ ఎంత చూస్తున్నాం. చూడండి, మెగా ఓమ్స్ చూపిస్తుంది. ఇలా మనం మెగ్గర్ టెస్ట్ చేసి దాని యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ ఓమ్స్ ఉంటే అవి లోపల ఇంటర్నల్గా టచ్ లేనట్టు, అంటే టచ్ కావట్లేదు, హెల్దీగా ఉంది, దాని యొక్క రెసిస్టెన్స్ కలిసి. అదే 0 వచ్చింది అనుకో, ఈ 2 స్టార్ట్ అయితే దానివల్ల యూజ్ లేదు, మనకు వైండింగ్ అనేది స్టార్ట్ కావద్దు ఎప్పుడైనా. సో ఇలా మెగ్గర్ టెస్ట్ చేయాలి. ఇలానే మోటార్కైనా, పీటీఆర్కైనా, డిటిఆర్లకైనా, కేబుల్లకైనా ఈ విధంగా మెగ్గర్ టెస్ట్ చేసి దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అది హెల్దీగా ఉందా, అన్హెల్దీగా ఉందా చెప్పవచ్చు. ఇది మెకో కంపెనీ. ఇప్పుడు సపోజ్ ఈ రెండింటి బదులు ఎక్కువ రెసిస్టెన్స్ వాల్యూ అనుకో, టెస్ట్ చేస్తే మెగా ఓమ్స్ వస్తుంది. అదే 2 షార్ట్ చేసింది అనుకో, 2 షార్ట్ చేస్తుంది అనుకో, సపోజ్ 2 షార్ట్ చేసిన, ఇప్పుడు మనం టెస్ట్ చేస్తున్నాం, 0 ఓమ్స్ వస్తుంది. 0 ఓమ్స్. ఈ విధంగా టెస్ట్ చేయాలి. ఎవరైనా ఈ మెగ్గర్ కొనాలంటే కామెంట్లో లింక్ ఇస్తున్నా, కొనవచ్చు. పిన్ చేసి ఉంచుతా, అంటే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, కొనవచ్చు. ఇది మెకో కంపెనీ 1000 వోల్ట్స్ మెగ్గర్, 500 మెగా ఓమ్స్ మెగ్గర్.